యెషయా గ్రంథము 42వ అధ్యాయానికి వెళ్దాం అందరము కలిసి. యెషయా గ్రంథము 42వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. ఇదిగో నేను ఆదుకొను, నా సేవకుడు, నేను ఏర్పరుచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయమును కనుపరచును. అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరము వీధులలో వినబడనీయుడు. నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనుపనార ఒత్తిని అతడు ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరచును. భూలోకమున న్యాయమును స్థాపించు వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని అంటాడు. రెండు చేతులమా చెప్పాలి హల్లెలూయా. ఇది జీవము కలిగిన దేవుని వాక్కుగా ఇది కనపడుతుంది. సైన్యముల గొప్పది యెహోవా మాట్లాడుతున్న మాట, సమస్తాన్ని సృజించిన సర్వ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట, జీవం ఇచ్చిన దేవుడని యెహోవా ఇలాగున మాట్లాడుతున్నాడని పైన కొన్ని సంగతులన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం రాయబడుతున్న మాటలు ఇవన్నీ కూడా ఆలోచించగలిగితే, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరుచుకున్నవాడు, నా ప్రాణానికి ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచాను, అతని కేకలు వేయడు, ఇలాంటి మాటలన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇవి వ్యక్తులకు సంబంధించి ప్రభు మాట్లాడట్లే, లేకపోతే ఎవరినో పాయింట్అవుట్ చేస్తున్నో ఒక వ్యక్తి కోసమో లేకపోతే ఒక మనుషుడు కోసమో మాట్లాడుతున్న మాటలు ఇవి కాదు. మరి ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సింహాసనశీనుడైన తండ్రి, అధికారము కలిగిన యెహోవా తన కుమారుడైన క్రీస్తు కొరకు మాట్లాడుతున్న సంభాషణ ఇదంతా కూడా ప్రవచన పూర్వకంగా యెషయా గ్రంథకర్త ద్వారా యేసు కోసం చెప్పబడుతున్న ప్రవచన ఇదంతా కూడా యేసయ్య కోసం, ఆయన వచ్చిన తర్వాత ఆయన విధి విధానాలు ఎలా ఉంటాయో, ఆయన జీవితం ఎలా ఉండబోతుందో, లేకపోతే ఆయన బోధ ఎలా ఉండబోతుందో, ఆయన ప్రవర్తన ఎలా ఉండబోతుందో, ఆయన నడిచే జీవితం, ఆయన నడిచే నడవడిక ఎలా ఉండబోతుందో, ఆయన పరిచర్య విధానం ఎలా ఉండబోతుందో, యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుందో కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథకర్త ద్వారా యెహోవా సెలవిస్తున్న మాటలు ఇవన్నీ కూడా. యెహోవా ఎలాగున సెలవిచ్చుచున్నాడు అని మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇది అంతా కూడా యేసు ప్రభు యొక్క పరిచర్యను, యేసు ప్రభు యొక్క జీవితాన్ని సూచిస్తూ మాట్లాడుతున్న సంగతి. మనం కొద్దిసేపు సమయం ఉంటే ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్ళొచ్చు. 5 వచనాలు ధ్యానించడానికి టైం ఉంటే మనం ధ్యానం చేద్దాం, లేకపోతే ఎంతవరకు మనం ఆలోచించగలిగితే అంతవరకు మనం ధ్యానం చేసుకుని మనం కంక్లూడ్ చేసుకుందాం. ఒక్కొక్క మాట యేసు ప్రభువులో ఉన్న విశిష్టమైన లక్షణాన్ని చూపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క మాట ఆయనలో ఉన్న ఒక్కొక్క స్వభావాన్ని బయట పెడతా ఉంటుంది. ఒక్కొక్క మాట ఆయనలో ఉన్న గుణగణాలన్నీ కూడా తెలియచేస్తూ ఉంటుంది. ఎందుకండి ఇవన్నీ అనంటే, ఇవన్నీ కూడా యేసయ్య మనతో చెప్పడానికి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు జీవితంలోంచి మనకి పరిశుద్ధాత్మ దేవుడు చూపించడానికి గల కారణం ఏంటంటే, కేవలం ఆయన మాత్రమే అలా ఉండాలని, లేకపోతే ఆయన మాత్రమే అలా ఉంటాడని మనం తెలుసుకోవడానికి మాత్రమే కాదు, కానీ ఆయన ఎలా ఉన్నాడో మనం ఎరిగిన వారమై, మనం నేర్చుకున్న వారమై, ఆయనను పోలి నడవడానికి ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి ఆయనను పోలి, ఆయనను అనుసరించి, ఆయన వలె మనందరము కూడా జీవించగలిగినట్లుగా ఆయన యొక్క స్వభావాన్ని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి వెంబడించాలి అనంటే, దేవుణ్ణి పోలి నడుచుకోవాలి అనంటే, దేవుని వలె ఈ లోకంలో మనం మారాలి అనంటే ఆయన ఎలాగున్నాడో మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఆయన స్వభావాన్ని వివరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో నేను ఆదుకునే నా బిడ్డ, నా సేవకుడు అని అంటాడు. నేను ఏర్పరుచుకునే వాడు అని అంటాడు. అతని స్వరము వీధులలో వినపడదు అని అంటాడు. అతడు జనుపనార ఒత్తిని ఆర్పడు అని అంటాడు. ఇలాగ కొన్ని స్వభావాలు ఆయన కోసం తెలియచేస్తూ ఉంటాడు. అయితే ఇదంతా కూడా యేసు ప్రభు పరిచర్య కోసం అని నేను అంత క్లియర్గా చెప్పడానికి, ఆయన మన మధ్యకు వచ్చింది ప్రభువుగా తను చూపించుకోవడానికి కాదు. ఆయన మన మధ్యకు వచ్చింది ఒక రాజుగా తను పరిచయం చేసుకుని మన మీద అధికారం చెలాయించడానికి కాదు. ఆయన వచ్చిందే మనందరి కొరకు పరిచారకునిగా మారి మనకు పరిచర్య చేసి, మనం అలాగున దేవుని కొరకు, దేవుని పిల్లలకు పరిచర్య చేయు వారముగా మనం ఉండాలని మనకి మాదిరి ఉంచడానికి దేవుడి కార్యమంతా జరిగించాడంట. స్తోత్రం. ఒకసారి అందుకనే లూకాసు వార్త 22వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ ఒక మాట కనబడుతుంది. లూకాసు వార్త 22వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదివితే ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండవాడా?
పరిచర్య చేసేవాడా? పంక్తిని కూర్చున్నాడు వాడే కదా. అయితే నేను మీ మధ్య బోధన పంక్తిలో కూర్చుని అధికారం చెలాయించేవాడిగా ఉండడానికి రాలే. నేను ఎలా వచ్చానో తెలుసా? నేను మీకు పరిచర్య చేయడానికి వచ్చిన వాని వలె ఉన్నాను అనే మాట అంటాడు. యేసు ప్రభు వారు ఆ శిష్యులందరినీ కూడా కూర్చుండబెట్టుకుని వారి పాదములను కడిగి రొట్టె విరిచి వాళ్ళందరికీ కూడా ద్రాక్షారసాన్ని ఇచ్చి ఇక పస్కా పండుగను ఆచరిస్తూ ఇక ఆయన సిలువకు అప్పగించబడబోతున్న ముందు రాత్రి జరుగుతున్న సంభాషణ ఇదంతా కూడా. అయితే ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను మీకు పరిచర్య చేయడానికి, నేను పరిచర్య చేసేవానిగా ఎంచబడ్డానికి మీ మధ్యకి నేను వచ్చాను, పరిచారము చేయడానికి నేను మీ మధ్యకి వచ్చాను. అయితే ఆయన పరిచర్య ఎలా ఉందంట, ఆయన జీవితం ఎలా ఉందంట, ఆయన పరిచర్య విధానం ఎలా ఉందంట, ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తాను. వీటిని బట్టి మనము కూడా అవన్నీ కూడా గ్రహించిన వారమై ఆయన వలె మనం మారి ఆయన వలె తండ్రికి ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా ఎంచబడి స్థితిని మనం సంపాదించుకుందుము గాక. దేవునికి ఒకసారి. సో కాబట్టి మొదటి మాట మనం చదవగలిగితే ఆయన పరిస్థితి ఏంటి అక్కడ చెప్తాడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అని మాట్లాడుతూ ఉంటాడు. తండ్రి మాట్లాడుతున్న సంగతి ఇదంతా కూడా నేను ఆదుకొను నా సేవకుడు అనే మాట జ్ఞాపకం చేస్తాడు. అయితే ఆదుకొనేవాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నప్పుడు అందులో యేసయ్య వ్యవహరించిన తీరు మనకు అర్థం కావాలి. ఆయన కోసం బైబిల్ అలా మాట్లాడుతూ ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదివితే ఆయన సర్వశక్తిమంతుడై ఉండి దేవునితో సమానుడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని తను తాను ఎంచుకొనక ఆయన ఏం చేస్తాడు తెలుసా? నాకు ఒక సింహాసనం ఉంది, నేను నిత్యము పరిశుద్ధపరచబడుతున్నాను, నేను నిత్యము ఆరాధించబడుతున్నాను, నేను నిత్యము కొనియాడబడుతున్నాను, ఇక్కడే ఉందాం అని అనుకోకుండా తండ్రి మాట చొప్పున తండ్రి చిత్తము జరిగించడానికి ఆయన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి తన సింహాసనాన్ని, తన ఆధిక్యతను, తన పరిస్థితిని అంతటినీ కూడా ఆయన కొంచెం పక్కన పెట్టి ఆయన తన్ను తాను రిక్తునుగా చేసుకుని భూమి మీదకి వచ్చాడని బైబిల్ చెప్తాం. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. చూద్దాం అదే మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుతూ చూడండి. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించిన వాడే తన్ను తాను తగ్గించుకొనును అనే మాటను అక్కడ చూడొచ్చు. స్తోత్రం చెప్పాలి ఒకసారి హల్లెలూయా. సిలువ మరణం పొందినంతగా తన్ను తాను దేవుడు తగ్గించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా మార్చుకున్నాడు, మనుషుల వలె మారాడు, పూర్తిగా మరణము పొందినంతగా విధేయత చూపించాడు. ఎవరికి విధేయత చూపించాడంట? ఆయన మనుషునిగా మారి తండ్రికి సంపూర్ణమైన విధేయత చూపించిన వాడిగా కనబడతాడు. ఎంతవరకు? మరణించేంతవరకు, మరణము పొందినంతగా తండ్రికి విధేయత చూపించిన పరిస్థితిని మనం స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. కొంచెం జాగ్రత్తగా ఈ మాట గమనించగలిగితే తన సామర్థ్యాన్ని, తన పరిస్థితిని, తన మహిమను, తన ఔన్నత్యాన్ని, తన ఘనతను వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి తన్ను తాను రిక్తునుగా చేసుకుని భూమి మీదకి వచ్చి ఆయన వచ్చిన దినము నుండి మరలా పరమునకు ఆయన వెళ్ళేంత వరకు ప్రతి దినము ప్రతి క్షణము తండ్రికి విధేయత చూపిస్తూ సంపూర్ణ మానవునిగా మనుషులకి అగుపడి సంపూర్ణ మానవునిగా తన్ను తాను మార్చుకుని తన రూపాన్ని మార్చుకుని ప్రతి విషయము కొరకు ప్రతి విషయంలోనూ కూడా తండ్రి మీద ఆధారపడి తండ్రికి విధేయత చూపించేవాడిగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి అదే మాట్లాడతాడు అక్కడ. ఏమో తెలుసా? ఇదిగో ఆయన ప్రతి విషయంలోనూ కూడా మనుషునిగా మారి తండ్రికి ఎలాగున విధేయత చూపించాడో, ఎలాగున్న తండ్రి మీద ఆధారపడుతూ వచ్చాడో అలాగునే మీరు కూడా ఉండాలి అనే సంగతి జ్ఞాపకం చేస్తాడు. అయితే ఈ ప్రాముఖ్యమైన మాట గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయంలోనూ కూడా తండ్రి మీద ఆయన ఆధారపడుతూ ఉండేవాడు. ఇంకా మీకు జ్ఞాపకం చేయాలంటే లాజరు చనిపోయినప్పుడు ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. తండ్రి, ఇదిగో నీవు నా మనం ఎప్పుడు ఆలకించుచున్నందుకు నేను నీకు ఏం చెప్తున్నానంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను మాట అంటాడు. అంటే ప్రతి విషయంలోనూ కూడా, ప్రతి విషయం మేరకు కూడా, ప్రతి దినము కూడా యేసు ప్రభు మానవ రూపంగా భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి దినము కూడా తండ్రి మీద ఆధారపడతానే ఉండేవాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆయన మీద ఆనుకునిన వాడై ఈయన పరిచర్యను జరిగిస్తూ మనందరికీ ఒక మాదిరి నుంచిన పరిస్థితి కనబడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఒకసారి సరే ఇప్పుడు గమనించగలిగితే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన జీవితాన్ని ఎలా జీవించాడంట, ఆయన పరిచర్యను ఎలా చేశాడంట, ఆయన సిలువకు ఎలా సిద్ధపడ్డాడంట అంటే తండ్రి మీద ఆనుకునిన వాడే సిద్ధపడ్డాడు, తండ్రి మీద ఆధారపడిన వాడే సిద్ధపడ్డాడు, తండ్రి మీద ఆనుకున్న వాడే ఆయన ముందుకెళ్తా ఉండేవాడు. అయితే నా మాట గుర్తుపెట్టుకోగలగా తన సామర్థ్యమును పక్కన పెట్టి పూర్తిగా తండ్రి మీద ఆధారపడి మనందరికీ రక్షణనివ్వడానికి, మనందరికీ రక్షకుడుగా ఆయన కారకుడుగా మారాడని బైబిల్ చెప్తుంది. ఈ విషయాన్ని బట్టి మనం సంపూర్ణంగా నేర్చుకోగలిగిన పాఠం ఏంటో తెలుసా? మనం గ్రహించగలిగిన విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు మనం దేవుని పిల్లలుగా ఉంటున్నప్పుడు, దేవుని పిల్లలుగా మనం ఉంటున్నప్పుడు మనకి సామర్థ్యం ఇచ్చాడు, మనకి బలం ఇచ్చాడు, మనకి శక్తిని ఇచ్చాడు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ఎవరైతే వారి సామర్థ్యముల మీద, వారి పరిస్థితుల మీద, వారికి ఉన్న జ్ఞానం మీద, వారికి ఉన్న ఆలోచన మీద ఆధారపడక తండ్రి మీద ఆధారపడిన వారే, దేవుని మీద ఆధారపడిన వారే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారో అలాంటి వారందరి ద్వారా కూడా దేవుడు తన ఘన కార్యములు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు.
చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి అదే చెప్తాడు అక్కడ, ఇదిగో ఆయన నా మీద ఆధారపడుతున్న సేవకుడు, నా మీద ఆనుకొనిన సేవకుడు, నా మీద ఆనుకొనిన సేవకుడు కనుక నేను అతన్ని ఏం చేస్తాను తెలుసా, ఆదుకుంటున్నాను. ప్రతి దినము నేను ఆదుకుంటున్నాను. ప్రతి దినము కుమారుడు తండ్రి మీద ఆధారపడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. తన బలం మీద కాదు, తాను దేవునితో ఉండడం గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదు. దేవునిగా ఉండి దేవునితో సింహాసనం మీద ఉండడం ఇది భాగ్యం అని అనుకోలే. కిందకి వెళ్ళాలా, ప్రజల కొరకు నేను బ్రతకాలి, ప్రజల కొరకు నేను రక్షణ కార్యం జరిగించాలి, ప్రజల కొరకు నేను మరణించాలని భూమి మీదకి వచ్చిన ప్రతి దినము కూడా తండ్రి మీద ఆనుకుంటూనే ఉన్నాడు. ఈ మాటను బట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఒకటే, దేవుని పిల్లలముగా ఏ పని చేయడానికైనా, ఏ విషయం మేరకైనా, ఏ దినమునైనా సరే ప్రతినిత్యము కూడా తండ్రి మీద ఆధారపడిన వారమే మనం ముందుకెళ్ళాలి. దేవుని మీద ఆధారపడిన వారమే మనం ముందుకెళ్ళాలి. ఆయన మీద ఆధారపడి మనం ముందుకెళ్ళగలిగినప్పుడు నిశ్చయముగా మన పనులను దేవుడు సఫలపరచగలిగిన వాడు ఉంటాడు. అదే చెప్తాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయానికి మనం రాగలిగితే అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 3వ అధ్యాయానికి వద్దాం అందరము. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. అదే చెప్తాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నువ్వు యెహోవా యందు నువ్వేముంచాలా, నమ్మకం ఉంచాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకోగలిగితే ఆయన నీ త్రోవలన్నీ కూడా ఏం చేస్తాడు తెలుసా, సరళము చేస్తాడు. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు, నీ సొంత ధైర్యమును, నీ సొంత బుద్ధినో, నీ సొంత జ్ఞానమును నువ్వు ఆధారం చేసుకోవద్దు. అక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఒకటే, నీకు ఏమున్నప్పటికీ కూడా నువ్వు దేవుని మీద ఆధారపడగలిగినప్పుడు ఆయన ఇచ్చే విజయం మరింత గొప్పగా కనబడుతుంది. బైబిల్లో వందల సందర్భాలు మనం గమనించవచ్చు, వందల విషయాలు మనం గమనించవచ్చు. గొలియాతు ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి మాట్లాడుతున్నమాట, అరే నా మీదకి ఎవడైనా రాగలిగిన వాడు ఉన్నాడా, నాతో పోరాడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా, నా సామర్థ్యమును జయించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా, నా శక్తిని జయించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఇప్పుడు గొలియాతు అతిశయించడానికి గల కారణం ఏంటి? వాడు బలవంతుడు గనక, వాడు పొడుగ్గా పెద్దగా దేహదారుఢ్యం కలిగిన వాడిగా ఉన్నాడు గనక, వాడి బలమును బట్టి, వాడి స్థితిని బట్టి, వాడి గొప్పతనాన్ని బట్టి, వాడికున్న శక్తిని బట్టి, వాడి వెనుకున్న బలం జనాలను బట్టి వాడు అతిశయిస్తూ మాట్లాడుతున్నప్పుడు దావీదు అంటాడు, లేదయ్యా నేను వెళ్తాను వాడి మీదకి, నేను వెళ్తాను వాడి మీదకి, వెళ్ళి వాడిని చంపి నేను తీసుకుని వస్తాను, లేకపోతే నేను అక్కడ చచ్చిపోయి వచ్చేస్తాను. అంతే తప్ప వాడు ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు దేవుడి నామాన్ని దూషిస్తూ ఉంటే నేనేమాత్రమూ కూడా తట్టుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను, నేను సహించలేకపోతున్నాను, నేను వాటిని విని ఊరకే ఉండలేకపోతున్నాను. సో కాబట్టి నేను వెళ్తానని వెళ్తే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. గొలియాతు దావీదు మీద రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు దావీదు ఆ మాట అంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయాన్ని చదివితే అక్కడ మాట అంటాడు, ఏమో తెలుసా, రాబాయ్ నువ్వైతే నీ దేవుడి పేరటో, నువ్వైతే నీ దేవతల పేరటో, నువ్వైతే నీ బలమును బట్టో, నువ్వైతే నీ సామర్థ్యాన్ని బట్టో, నువ్వైతే నీకున్న శక్తిని బట్టి నువ్వు వస్తున్నావు, కానీ నేను అలా కాదు. నేను ఎవరి మీద ఆధారపడుస్తున్నాను తెలుసా, నేను ఎవరి మీద ఆనుకుని వస్తున్నాను తెలుసా, నేను ఎవరి మీద ఆధారపడిన వాడనే, నేను ఆనుకున్న వాడనే నేను వస్తున్నాను తెలుసా, నేనైతే జీవము కలిగిన సైన్యములకు అధిపతి అయిన దేవుని పేరట నేను వచ్చుచున్నాననే మాట అంటాడు దావీదు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి, హల్లెలూయా. నా బలం మీద కాదు నేను ఆధారపడింది, నాకున్న ఆయుధాల మీద కాదు నేను ఆధారపడింది. సౌలు కూడా వెళ్ళేటప్పుడు నాకు చెప్పాడు, ఇదిగో ఇవన్నీ కూడా వేసుకుని వెళ్ళు, తలకు మైమరువు పెట్టుకుని వెళ్ళు, షీల్డ్ వేసుకుని వెళ్ళు, డాలు పట్టుకుని వెళ్ళు, కత్తి పట్టుకుని వెళ్ళు, ఒళ్ళంతా కూడా నువ్వు వస్త్రాలతో కప్పుకుని వెళ్ళు, యుద్ధ వస్త్రాలు నువ్వు కప్పుకుని వెళ్ళంటే దావీదు మాట్లాడుతున్న మాట తెలుసా, అయ్యా ఇవన్నీ కూడా నాకు వాడుకులేవయ్యా, ఇవన్నీ నాకు పెద్ద అలవాటు లేవయ్యా. మరి నీకు ఏం అలవాటు ఉందరా? ఇప్పుడు అంత పెద్దోడి మీదకి నువ్వు యుద్ధానికి వెళ్తున్నప్పుడు, అంత పెద్ద సమస్య మీదకి నువ్వు వెళ్తున్నప్పుడు, అంత పెద్ద పోరాటానికి నువ్వు వెళుతున్నప్పుడు, అంత పెద్ద పని నీ ముందున్నప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్త పడకపోతే ఎలాగా? నువ్వు కొంచెం ఈ వస్తువులన్నీ పట్టుకెళ్ళకపోతే ఎలాగా? నువ్వు కత్తి పట్టుకెళ్ళకపోతే ఎలాగా? లేకపోతే నువ్వు మైమరువు తొడుకోపోతే ఎలాగా? నువ్వు శిరస్త్రాణం వేసుకోకపోతే, నువ్వు మైమరువు తొడుకుపోతే, శిరస్త్రాణం వేసుకోకపోతే, నీ హెల్మెట్ లేకపోతే, నీ షీల్డ్ లేకపోతే ఇవన్నీ ఎలాగా అని చెప్పేసి అంటే అప్పుడు దావీదు అంటాడు, అయ్యా మనుషులు కల్పించిన పద్ధతుల మీదో, మనుషులు ఇచ్చే సెక్యూరిటీ మీదో, మనుషులు ఇచ్చే ఆయుధాల మీదో నేను ఆధారపడి నేను వెళ్ళట్లేదండి. వీటి మీద నేను ఆధారపడితే ఇవి నన్ను గెలిపిస్తాయో లేదో నాకు తెలీదు, ఇవి నన్ను ప్రొటెక్ట్ చేస్తాయో లేదో నాకు తెలీదు, ఇవి నన్ను కాపాడగలుగుతాయో లేదో నాకు తెలీదు. నేను కత్తి పట్టుకుని వెళ్తాను, ఆ కత్తితో నేను వాడితో పోరాడగలుగుతానో లేదో నాకు తెలీదు. నేను శిరస్త్రాణాన్ని పెట్టుకుని వెళ్తాను, ఒకవేళ వాడు కొడితే అది నన్ను కాపాడగలుగుతుందో లేదో నాకు తెలీదు. నేను మైమరువు వేసుకుని వెళ్తాను, ఒకవేళ వాడు పొడిస్తే అది నన్ను కాపాడగలుగుతుందో లేదో నాకు తెలీదు. నేను వీటి మీద ఆధారపడట్లేదయ్యా, నాకున్న సామర్థ్యం మీద నేను ఆధారపడట్లే, నాకున్న వస్తువుల మీద నేను ఆధారపడట్లే. నేను దేని మీద ఆధారపడి వెళ్తున్నా తెలుసా? నాకు తెలిసిందల్లా ఒకటే, నేను వేసుకునే ఈ వస్తువులని, యుద్ధోపకరణములని నన్ను రక్షించగలుగుతాయి లేదో నాకు తెలియదు, కానీ ఇవి లేకపోయినప్పటికీ నన్ను రక్షించగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏదోసారి నన్ను బలపరిచి నడిపించగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నన్ను ముందుకు తీసుకెళ్ళగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నన్ను కాపాడుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నన్ను బలపరిచి యుద్ధంలో నాకు శక్తిని ఇవ్వగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నేను ఆయన మీద ఆనుకొని వెళుతున్నాను కనుక, నేను ఆయన మీద ఆధారపడి వెళుతున్నాను కనుక, పరలోకం నుండి
దేవుడు నా కోసం నన్ను చూసి ఇవ్వగలిగిన సాక్షి ఎవడు తెలుసా? ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు యేసుక్రీస్తు కోసం చెప్పినట్లుగా నా కోసం కూడా చెప్పి నన్ను కూడా దేవుడు బలపరిచి నాకు ఖచ్చితమైన విజయాన్ని ఇవ్వగలడని గొలియాతుతో కూడా మాట్లాడుతున్నమాట. గొలియాతు, నాయనా వినో, నేను సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నడుస్తా ఉన్నానని వెళుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏంటో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఆయన మీద ఆనుకొని వెళ్ళినప్పుడు దేవుడిచ్చిన జవాబు మనందరికీ తెలుసు. దేవుడిచ్చిన గొప్ప జవాబు మనందరము కూడా ఎరిగిన వారమే. అందుకే నేను జ్ఞాపకం చేస్తాను, నీ పని ఎంత గొప్పదవని, నీ పరిస్థితి ఎంత గొప్పదవని, నీకుండే సిచ్యువేషన్ ఎలాంటిదవని నేను అంటాను. మనుషుల మీదో, మనుషుల బలం మీదో, మనుషుల సామర్థ్యం మీదో, లేకపోతే నీ చుట్టూ ఉండే ప్రజల మీదో నువ్వు ఆధారపడితే వాళ్ళు నీకు సహాయం చేస్తారో లేదో నాకు తెలియదు. నువ్వు వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళు నిన్ను బలపరుస్తారో లేదో నాకు తెలియదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, రాజులను నమ్ముకోవడం కంటే, మనుషులు నమ్ముకోవడం కంటే ఎవరు నమ్ముకోవడం మంచిదో తెలుసా? యెహోవాను నమ్ముకోవడం మంచిది. యెహోషాపాతు చేస్తున్న ప్రార్థన కూడా అదే. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే అక్కడ ఒక మాట అంటాడు, 3 దేశాల సైనికులందరూ కూడా వచ్చి చుట్టుముట్టేసినప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో యెహోషాపాతు ఉన్నప్పుడు 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూడొచ్చు. అతడు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరం ఎదుట ఇశ్రాయేలు యూదా ప్రజలందరినీ కూడా నిలబెట్టి, యూదా ప్రజలందరినీ కూడా చంటి పిల్లలతో, శిశువులతో, బిడ్డలు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కడు కూడా ఆయన సన్నిధిలో మనస్సు నిబ్బరము చేసుకుని ఉపవాసం ఉండి యెహోషాపాతు చేస్తున్న ప్రార్థన తెలుసా? అయ్యా, ఇప్పుడు నా ముందున్న సమస్యను వెరిగిన వాడివే, నా మీదకి వచ్చిన శత్రువులు వెరిగిన వాడివే, నా మీదకి వచ్చిన ప్రతి ఒక్కడిని కూడా ఎలా జయించాలో నాకు తెలీదు. అక్కడ మాట్లాడుతుంటాడు 20వ అధ్యాయం 11-12 వచనాల్లో మాట్లాడుతుంటాడు. ఏమో తెలుసా? ఏం చేయడానికి మాకు దిక్కు తోచట్లేదు, మాకు శక్తి సరిపోవట్లేదు ప్రభా. మాకేం సరిపోవట్లేదు? మాకు శక్తి సరిపోదు. మా బలమును పట్టుకుని మేము వెళితే మేము జయించలేం, మా సామర్థ్యమును పట్టుకుని మేము వెళితే మేము జయించలేం, మాకున్న సైన్యం అంతటినీ కూడా వేసుకుని మేము వెళితే మేము జయించలేం. ఈ బలం మాకు సరిపోదు, ఈ శక్తి మాకు సరిపోదు. శత్రువు ఇంకా బలము కలిగిన వాడిగా ఉన్నాడు, శ్రమ ఇంకా ఎక్కువగా కనబడతా ఉంది. మా కంటికి, మా ఊహకు, మా సామర్థ్యానికి అదే మాత్రము కూడా సరిపోదు కదా, ఇంకా చాలా పెద్దగా ఉంది ప్రభా. అందుకే నీ సాన్నిధ్యానికి వచ్చి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడైతే అతడు ప్రార్థన చేశాడో, మా శక్తి సరిపోదు ప్రభా, నువ్వు నడిపించాలా, నువ్వు సహాయం చేయాలా, ఆ దేవుని మీద ఆనుకోవడం మొదలు పెట్టాడో, నా మాట గుర్తుపెట్టుకో, దేవుని మీద ఆధారపడ్డాడు గనక, దేవుని మీద ఆనుకున్నాడు గనక బైబిల్ జ్ఞాపకం చేస్తున్న సత్యమేంటో తెలుసా? ఏ ఒక్కడికి ఏ చిన్న మచ్చ కూడా లేకుండా ఆ యుద్ధములో గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నీ సమస్య నీ సామర్థ్యానికి మించింది అయి ఉండొచ్చు, నీ ప్రాబ్లం నీ ఎబిలిటీకి మించింది అయి ఉండొచ్చు, లేకపోతే నీకుండే ఇబ్బంది, నీకుండే అనారోగ్యం, నీకుండే పరిస్థితి నీ ఊహకు మించింది అయితే నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ మనకి చెప్తున్న మాట తెలుసా? యేసు ప్రభు మనకు ఉంచుతున్న మాదిరి ఏంటో తెలుసా? ఆయన ఎలాగున ప్రతి దినము తండ్రి మీద ఆధారపడ్డాడో, మనం అలాగున తండ్రి మీద ఆధారపడగలిగినప్పుడు మన బలం మీద కాదు, నీ శక్తి మీద కాదు, నీ జ్ఞానం మీద కాదు, నీ ఆలోచన మీద కాదు, పర్లేదు నేను ఉన్నాగా చక్కబడేసుకుంటాను, నీ మీద కాదు, నీకు బలం ఉన్నా, శక్తి ఉన్నా, యోగ్యత ఉన్నా, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా, నువ్వు నేను ప్రతి దినము ఎవరి మీద అనుకోవాలో తెలుసా? తండ్రి మీద ఆనుకొనగలిగినప్పుడు ఆ తండ్రి ఎలాంటి వాడో చెప్తాడు. ఇక్కడ కుమారుని యొక్క స్వభావం చెప్తున్నాడు. కుమారుడేమో తండ్రి మీద ఆధారపడుతుంటే తండ్రి ఎలాంటి వాడో తెలుసా? ఆధారపడిన ప్రతి ఒక్కరిని ఆదుకునే దేవుడై ఉన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఒకసారి ఆయన చెంతకొచ్చి ఆయన మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆదుకుని నడిపిస్తున్నాడు అంట. మన దేవుడు పరమందున్న యెహోవా, మన తండ్రి ఎలాంటి వాడయ్యానంటే నిన్ను నన్ను ఆదుకునే దేవుడు, నిన్ను నన్ను ఆదుకొని బలపరచగలిగిన దేవుడై ఉన్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. 2వ మాట చూడండి, టైం అవుతుంది కదా, కిందకి చదువుకుంటూ వెళ్దాం. 2వ మాట 42వ అధ్యాయం అదే వచనాన్ని మరలా మనం చదువుకుంటూ వెళ్దాం. మొదటి వచనంలో ఆయన మీద ఆనుకున్న పరిస్థితి కనబడతా ఉంటే, ఇదిగో నేను ఆదుకొను, నా సేవకుడు, నేను ఏర్పరుచుకొని నా వాడు, నా ప్రాణమునకు ప్రియుడు అనే సంగతిని అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇదిగో నేను ఆదుకున్నవాడు, నేను ఆదుకున్న నా సేవకుడు అని చెప్తాడు. రెండవదిగా మాట్లాడితే ఏమంటాడు తెలుసా? తండ్రి యేసయ్య కోసం చెప్తాడు. ఏమని? ఆయనను మనుషులు ఎన్నుకోలే, ఆయనను మనుషులు ఏర్పాటు చేసుకోలే, ఆయనను మనుషులు కోరుకోలేదు, ఆయనను మనుషులు ఎన్నిక చేసుకోలేదు. ఎవరు ఎన్నిక చేసుకున్నారు తెలుసా? నేను ఏర్పరుచుకున్నాను అని అంటాడు. నేను ఏర్పరుచుకున్నాను, నా సేవకుడిని నేను ఏర్పరుచుకున్నాను, నా బిడ్డను నేను ఏర్పరుచుకున్నాను, నా కుమారుని నేను ఏర్పరుచుకున్నాను అని అంటాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయానికి వెళ్తే అక్కడ నీకు స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం అదే మాట ఇక్కడ మరలా కనపడుతుంది. 42వ అధ్యాయంలో మనం ఏం చూస్తామో అదే మాట ఇక్కడ కనపడుతుంది. ఇదిగో నా సేవకుడు, ఈయనను నేను ఏం చేశానో తెలుసా? నేను ఏర్పరుచుకున్నాను, ఈయన నా ప్రాణమునికిష్టుడైన ప్రియుడు అనే మాట అంటాడు. నేనే ఏర్పరుచుకున్నాను.
యెషయా గ్రంథకర్త ద్వారా దేవుడు అక్కడ మాట్లాడిన మాట మరలా ఇక్కడ ప్రభు ప్రస్తావించడాన్ని కనుక మనం గమనించవచ్చు. ఇదిగో నేను ఏర్పరుచుకున్నాను. యేసు ప్రభు కోసం మాట్లాడుతున్న మాట. ఆయన తండ్రి చేత ఎన్నుకొనబడిన వాడిగా ఉన్నాడు. తండ్రి చేత ఏర్పాటు చేయబడి పంపించబడిన వాడిగా మన జీవితంలో కనబడతాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. సో ఇప్పుడు గమనించండి, ఆ ఏర్పాటును బట్టే, ఆ పరిస్థితిని బట్టే నేను తండ్రి చేత ఏర్పరచబడి భూమి మీదకి పంపించబడ్డాను గనుక యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. ఆయన తండ్రి చేత ఏర్పరచబడిన వాడే భూమి మీదకి పంపించాడు కనుక భూమి మీదకి వచ్చి ఆయన చేసిన పని తెలుసా? ఇక్కడున్న నిన్ను నన్ను ఆయన కొరకు ఆయన ఏర్పరచుకుని ప్రత్యేకించుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఇక్కడున్న మనందరినీ కూడా దేవుడు ప్రత్యేకించుకుని ఇక్కడున్న మనందరినీ కూడా ఆయన కొరకు ఏర్పరచుకున్నాడనే సంగతి మనకు అర్థమవుతుంది. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే నిన్ను నన్ను కూడా, ఎందుకు ఎన్నుకున్నాడంటే నిన్ను నన్ను కూడా మనం గమనించగలిగితే బైబిల్ అంటుంది మనల్ని ఫలించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. గడిచిన వారం మనం ధ్యానం చేస్తూ వచ్చిన మాటలు ఇవన్నీ కూడా 15వ అధ్యాయం యోహాను సువార్తలో చెప్తాడు, మీరు ఫలించడానికి, మీరు ఫలము నిలిచి ఉండడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని అంటాడు. తండ్రి మనల్ని ఎన్నుకోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం, తండ్రి మనల్ని కుమారుని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన భూమి మీదకి రావాలా, మనందరి కొరకు రక్షణ కార్యాలు జరిగించాలి. ఇది కుమారులో ఉన్న ఏర్పాటైతే కుమారుడు తండ్రి కొరకు మనందరినీ కూడా ఏర్పరుచుకున్నాడు. కారణం తెలుసా? మనం ఫలించడం ద్వారా తండ్రి నామం అత్యంత మహిమపరచబడాలని, తండ్రి అత్యంత ఉన్నతమైన రీతిలో మహిమపరచబడగలిగినట్లుగా కుమారుడు మనందరినీ కూడా ఏర్పరుచుకున్నాడు అంటాడు. నీ వెనకాల నా వెనకాల యేసు ప్రభు జీవితం ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మనందరము కూడా ఏర్పరచబడిన వారము అని అంటాడు. మనందరము కూడా ఎన్నుకొనబడిన వారము అని అంటాడు. మరి ఇప్పుడు నేనేం చేయాలయ్యా? ఎన్నుకొనబడిన నీవు నీ ఏర్పాటును, నీ పరిస్థితిని నిత్యమును కాపాడుకుంటూ ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. దేవుడికి స్తోత్రం చెప్పు ఒకసారి హల్లెలూయా. నీ ఏర్పాటు నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. నిన్ను ఎన్నుకున్నప్పుడు నీ ఎన్నికను నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. నీ పొజిషన్ నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. నీ ఏర్పాటును నువ్వు భద్రపరుచుకుంటూ ఉండాలి. ఆ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నీ ఏర్పాటును గనక నువ్వు లెక్క చేయకపోతే, నీ ఏర్పాటుకు గనక నువ్వు విలువకపోతే, నిన్ను దేవుడు ఎందుకు ఏర్పరుచుకున్నాడో ఆ పని గనక నువ్వు చేయకపోతే ఈజీగా ఆ ప్లేస్లోంచి నిన్ను నన్ను కూడా విస్మరించగలిగిన, తీసేయగలిగిన సామర్థ్యము కూడా ఆయనకుందని బైబిల్ చెప్తోంది. సౌలును దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఇశ్రాయేలు వంశములన్నిటిలోంచి కూడా సౌలును దేవుడు ఏర్పరుచుకుని ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా సౌలును ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటును బట్టి దేవుడు అప్పగించిన పనిని అతను చేయలే. ఆ ఏర్పాటును బట్టి దేవుడు అతనికి ఇచ్చిన బాధ్యతను అతను నిర్వర్తించలే. జరిగిన విషయం ఏంటో మనందరికీ తెలుసు. సౌలును కాస్త తీసి పక్కన పెట్టి మరలా దావీదును దేవుడు ఎన్నుకుని ఏర్పరుచుకున్నాడని బైబిల్ చెప్తాను. దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దావీదు మాత్రం అతడు బ్రతికిన దినములన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి దినము కూడా దేవుని మీద ఆధారపడిన వాడే ఆనుకుంటూ ఆయన ఏర్పాటును కాపాడుకుంటూనే కృపలో ముందుకెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఆయన ఏర్పాట్లో ఉన్నవాడు. మీరు గమనించండి ఒకసారి, మీకు ఇంకా సింపుల్గా చెప్తాను. ఒక కంపెనీలో కొద్దిమంది సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. నా మాట గుర్తుపెట్టుకో, సెలెక్ట్ అవ్వడం వేరు, అపాయింట్ అవ్వడం వేరు. సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కడికి కొన్నిసార్లు అపాయింట్మెంట్ ఆర్డర్స్ రావు. అయితే కొద్ది మందిని ఏర్పరుచుకున్నాడు దేవుడు. ఏర్పరుచుకున్న దేవాతి దేవుడు కొన్ని పనుల కొరకు కొద్ది మందిని నియమించాడని బైబిల్ జ్ఞాపకం చేస్తాం. సో ఇప్పుడు దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఎప్పుడూ కూడా మనం చేయవలసిన పని ఏంటంటే, మనల్ని ఎవరైతే ఏర్పరుచుకున్నారో, అపోస్తుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తా అంటాడు, ఇదిగో ఈ జీవన వ్యాపారంలోంచి నిన్ను తన దండులోనికి ఒక ఆయన చేర్చుకున్నాడు. తన దండులోను ఉండడానికి, తన గ్రూప్లోను ఉండడానికి, తన బ్యాచ్లోను ఉండడానికి ఒక ఆయన నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు గనుక, నిన్ను ఏర్పరుచుకున్నాడు గనుక ఈ జీవన వ్యాపారంలో నువ్వు చిక్కుకొనకుండా నిన్ను దండులో చేర్చుకున్న ఆయనను, నీ యజమానుని సంతోషపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయాలనే మాట పౌలు తిమోతితో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. సో కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని, మన బాధ్యత ఏంటంటే, ఏర్పరచబడిన మనల్ని ఎన్నుకున్న దేవుణ్ణి ఎప్పుడు కూడా సంతోషపరిచే వారంగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించే వారంగా ఉండాలి. ఆయన చిత్తాన్ని మనం జరిగించే వారంగా ఉండాలి. అందుకే ఒక మాట చెప్తా ఉంటాడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఇది. మీకు అందుకే రాత్రి కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చినా నేను ఎక్కువ దాన్ని వివరించలేదు. కీర్తనల గ్రంథం 40వ కీర్తన కుమారుడైన క్రీస్తు మాట్లాడుతున్న మాటగా దీన్ని మనం చూడొచ్చు. కుమారుడైన క్రీస్తు తండ్రితో మాట్లాడుతున్న మాటగా దీన్ని మనం ఆలోచించవచ్చు. 40వ కీర్తన 8వ చరణం. దేవా, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? సేవకుడు మాట్లాడుతున్నాడు. ఆ సేవకుడు ఎవరు? కుమారుడైన క్రీస్తు అని బైబిల్ చెప్తుంది. క్రీస్తు చెప్తున్న మాట తెలుసా? తండ్రి, నా దేవా, నీ చిత్తము నెరవేర్చడమే నాకు సంతోషం. నీవు నన్ను ఎన్నుకున్నావు గనుక, నీవు నన్ను ఏర్పరుచుకున్నావు గనుక, నీవు నన్ను ప్రత్యేకించుకున్నావు గనుక నేను భూమి మీదకి వచ్చి నా ఇష్టము కాదు నీ చిత్తమును జరిగించడానికి నేను వచ్చాను గనుక అది చేయడమే నాకు సంతోషం అని కుమారుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అది చేయడమే నాకు ఆనందము అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పరుచుకున్నాడు.
ఆ ఏర్పాటును మనం కాపాడుకుంటూ ప్రతినిత్యము దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉండాలి. మరొక విషయం తెలుసా, ఎందుకు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు తెలుసా? మనం ఫలించగలుగుతామని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంట. మరొక మాట కూడా చెప్తాడు, ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథానికి రండి ఒకసారి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరుచుకున్నాడు గనుక మీరు ఆ పనిని ఏం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు అనే మాట జ్ఞాపకం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్న పద్ధతి, దేవుడు మిమ్మల్ని ఏర్పరిచేసుకున్న పద్ధతి, దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంట అక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు. ఆయన మిమ్మల్ని తన సన్నిధిలో ఉండి తండ్రికి పరిచర్య చేయడానికి మనందరినీ కూడా ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇక్కడ నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకోవడానికి గల కారణం అదే, ఆయన సన్నిధిలో నిలిచి ఉండగలుగుతామని, ఆయన సన్నిధిలో నిలిచి ఆయన పరిచర్య జరిగించగలుగుతామని. నా మాట గుర్తుపెట్టుకోండి, పరిచర్య అంటే కేవలం ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం మాత్రమే పరిచర్య కాదు. కేవలం ఇక్కడ నిలబడి వాక్యం చెప్తేనే, ఇక్కడ నిలబడి పాటలు పాడితేనే, ఇక్కడ నిలబడి సాక్ష్యం ఇస్తేనే, ఇక్కడ నిలబడి అందరికీ కనిపించేలాగా చేస్తేనే అది పరిచర్య అని అనుకోవడానికి లేదు. ఆయన సన్నిధిలో ఆయన పేరట గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన ఆయన సన్నిధిలో ఏ పని చేసినప్పటికీ అది ఆయన పరిచర్యగానే ఎంచబడతా ఉంది. ఒకే జీతమును దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పిన నాకెంతో జీతం ఇస్తాడో, కింద కూర్చుని మనుషులకు కనపడకుండా నువ్వు చేస్తున్న పరిచర్యకు కూడా అదే జీతాన్ని దేవుడు ఇస్తాడు. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, యుద్ధములోనికి వెళ్ళి యుద్ధం చేసిన వాడికి జీతం ఎంతో, యుద్ధంలోకి వెళ్లకుండా ఆయుధాలు కాసిన వాడికి కూడా అంతే జీతం, ఒకటే జీతం. సో కాబట్టి ఇక్కడ నిలబడి మాట్లాడడం మాత్రమే చేసే పరిచర్య కాదు, ఆయన సన్నిధిలో ఏ పని ఉన్నప్పటికీ అది ఆయన కొరకు మనం చేస్తున్న పరిచర్యను గుర్తిరిగిన వారమై ఆయన సన్నిధిలో నిలబడి మనం పరిచర్య చేసే వారం కూడా. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకోసమని దేవుడు మనల్ని ఏం చేశాడంట, ఎన్నుకున్నాడు. పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అదే చెప్తాడు అక్కడ యేసయ్య ఏమో తెలుసు, 22వ అధ్యాయం లూకాసు వార్త మనం చదివాం. ఇదిగో నేను మీకు పరిచారము చేయవానుగా నన్ను నేను ఎంచుకున్నాను, పరిచారము చేయడానికి వచ్చాను, నేను ఉపచారము చేయడానికి వచ్చి నేను మీకు పరిచర్య చేస్తా ఉన్నాననే మాట అంటాడు. ఒకటి ఆధారపడుతున్న పరిస్థితి, రెండు ఏర్పరచబడిన పరిచర్య చేస్తున్న పరిస్థితి క్రీస్తులో మనం చూడవచ్చు. ఇప్పుడు తండ్రిని బట్టి మనం గమనించాల్సిన రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఒకటి, ఆయన మీద ఆధారపడితే ఆయన ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఏర్పాటులో నిలబడి పరిచర్య చేస్తే అలాంటి వారందరినీ ప్రియులుగా ఎంచి తనకిష్టమైన వారిగా మలుచుకుని నడిపించగలిగిన దేవుడిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. కింద ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఇంకా క్రీస్తుకున్న స్వభావం చూడండి ఒకసారి. క్రీస్తు కోసం ఇంకా మాట్లాడతాడు. 42వ వచనం. క్రీస్తు కోసం ఇంకా చాలా మాటలు మాట్లాడతాడు. అతడు కేకలు వేయుడు. చదవాలి యెషయా గ్రంథము 42వ వచనం. అతడు కేకలు వేయుడు, అరువడు, అతని కంఠస్వరము వీధులలో వినబడనీయుడు అనే మాట కనబడుతుంది. మొదటిది ఆయన ఆధారపడిన పరిస్థితి కనబడుతుంది, మనం ఆయన మీద ఆధారపడి బ్రతకాలని నేర్పించడానికి. రెండవది తండ్రి దగ్గర నుంచి ఉన్న ఏర్పాటు కనబడుతుంది, ప్రత్యేకించబడిన జీవితాన్ని చూపించడానికి, పరిచర్య కొరకు నిలబడిన పరిస్థితిని జ్ఞాపకం చేయడానికి. మూడవది మాట్లాడతాడు, అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరము వీధులలో ఏమాత్రము కూడా వినబడనీయుడు అనే మాట చెప్తాడు. ఇక్కడ క్రీస్తు కోసం చెప్పబడుతున్న మరొక మాట, దేవుడు ఏర్పరుచుకున్న బిడ్డ కోసం చెప్పబడుతున్న మాట, దేవుడు ఏర్పరుచుకున్న తన సేవకుని కోసం, తన కుమారుని కోసం చెప్పబడుతున్న మూడో మాట తెలుసా? అతడు ఎలాంటి స్వభావాన్ని కలిగిన వాడుగా ఉంటాడంట? అరిచే స్వభావం ఉండదంట, కేకలు వేసే స్వభావం ఉండదంట, కంఠస్వరము వీధులలో వినిపించబడే స్వభావం ఉండదంట. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయనే మాట్లాడాలా, ఆయనే చేయాలా, లేదు అంటే ఆయన మాత్రమే ఫోకస్ అవ్వాలి, ఆయన ప్రతి ఒక్కరికి కనిపించాలి అన్న ఆలోచన ఏమాత్రమో కూడా క్రీస్తులో ఏమాత్రమో కూడా లేదు. ప్రతి ఒక్కరిలోనే ఎగ్జిబిట్ అవ్వాలని, ప్రతి ఒక్కరిలోనే ఎక్స్పోజ్ అవ్వాలన్న ఆలోచన ఏమాత్రమో కూడా క్రీస్తులో లేదు అనే సంగతి జ్ఞాపకం చేస్తాడు. అంటే ఇప్పుడు క్రీస్తు స్వభావాన్ని జ్ఞాపకం చేస్తూ ఎలాంటి స్వభావం కలిగిన వాడంటే ఆయన నమ్రత కలిగిన స్వభావం కలిగిన వాడు. ఇంకో మాట చెప్పాలంటే తన్ను తాను మరుగు చేసుకునే స్వభావం కలిగిన వాడు అని అంటాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి తన్ను తాను మరుగు చేసుకున్న వాడే ఉన్నాడు. అందుకే నీకు ఇంకా సింపుల్గా చెప్తాను. ఒక రోజున సాతానుడు శోధిస్తూ యేసు ప్రభు వారిని బ్యాప్టిజం పొందిన తర్వాత శోధించిన పరిస్థితి మనందరం చూడొచ్చు. ఉపవాసం ఉన్న తర్వాత ఆయన శోధించిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఆయన ఒక ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళిపోయాడంట. తీసుకెళ్ళిపోయి ఇలా మాట్లాడుతున్నాడు, తండ్రి 91వ కీర్తనలు ఇలా మాట్లాడుతూ వచ్చారు కదా, ఎవరైనా పడిపోతే కనుక దేవుడు తన దూతలను పంపించి కావల పెడతాడంటగా, తన దూతలను పంపించి పాదములకు రాయి తగలకుండా కాపాడతాడంటగా. ఓ పంచే నువ్వు పైనుంచి కిందకు దూకేసే, నీ తండ్రి నిన్ను కాపాడుతాడో లేదో ఒకసారి చూద్దాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు వారు మాట్లాడుతూ, రాబాయ్ నువ్వు మాట్లాడేదాన్ని నీకు అర్థం ఉంది, అసలు
దేవుడు శోధించకూడదని నీకు తెలీదా? నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అని చెప్పి దేవుడు వాక్యమును బట్టి సాతాను ఎదిరించిన పరిస్థితి గమనించవచ్చు. సో ఒకవేళ మీరు గమనించండి, సాతానుడు మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుడు గనక సరే ఓకే డన్ చూద్దామని చెప్పేసి ఆయన ఆ శోధనకు లోనైపోయిన వాడై ఉండుంటే ఏం జరిగి ఉండేది? సాతానుడు చాలా తెలివిగా యేసయ్య ముందు పెడుతున్న విషయం ఏంటి తెలుసా? నువ్వు పైనుంచి దూకేస్తే దూతలు వస్తారు, కాపాడతారు, నువ్వు దూతల చేత నీ తండ్రి నిన్ను కాపాడుకున్నాడని చెప్పేసి నువ్వు జనాల్లో ఎక్స్పోజ్ అవుతావు, నువ్వు దూతల చేత కాపాడబడ్డావని, నీ తండ్రి నిన్ను కాపాడాడని ప్రతి ఒక్కరు నీకోసమే మాట్లాడుతూ ఉంటారు అన్నట్లుగా, ప్రతి ఒక్కరు నీకోసమే చెప్పుకుంటూ ఉంటారు అన్నట్లుగా ప్రజల మధ్యలో ఆయనను ఎక్స్పోజ్ చేయడానికి, ప్రజల మధ్యలో ఆయన ఎగ్జిబిట్ చేసుకుంటూ తనను తాను గణపరుచుకునేటట్లుగా ఉండాలని సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు ఎంత ఆలోచనపూర్వకంగా వాక్యము చేత వాడిని ఎదిరించిన పరిస్థితిని మనం స్పష్టంగా గమనించవచ్చు. ఎంత జాగ్రత్తగా వాడిని ఎదిరించుకుంటూ వచ్చాడో మనం గమనించవచ్చు. మన దేవునికి ఉన్న స్వభావం అక్కడ చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆయన జనములలో తన్ను తాను ఎగ్జిబిట్ చేసుకుని ప్రకటించబడి ప్రభువుగా, ఒక రాజుగా తన్ను తాను చూపించుకోవాలి అని ఏమాత్రమో కూడా ఆయన అనుకోలే. ఆయన మరుగై ఉండడానికి ఇష్టపడ్డాడంట. ఆయన మరుగై ఉండడానికి ఇష్టపడిన దేవుడు అంట. బైబిల్ అదే చెప్తా ఉంది. 45వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఇలా మాట్లాడతాడు. మన దేవునికి ఉన్న స్వభావాన్ని చెప్తాడు అక్కడ. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 15వ వచనం చూడండి. అక్కడ మాట చెప్తాడు. యెషయా గ్రంథం 45:15 డన్. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నిన్ను మరుగుపరుచుకుని దేవుడవై ఉన్నావు అనే మాట జ్ఞాపకం చేస్తాడు. ఆయన స్వభావం ఎలాంటిదో తెలుసా? ఆయన తన్ను తాను మరుగు చేసుకునే దేవుడై ఉన్నాడు అనే మాట అంటాడు. ఆయన తన్ను తాను మరుగు చేసుకోవడానికి ఇష్టపడిన దేవుడు. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయానికి మనం వెళితే ఆ స్వభావం స్పష్టంగా మనం చూడగలుగుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే ఒక రోజున ఆయన నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నాడు. 1:39 ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఇలా చెప్తున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నువ్వు నన్ను ఎలా మార్చాలి? శుద్ధునిగా చేయవా? నన్ను స్వస్థపరచవా? నన్ను బాగు చేయవా అన్న మాట మాట్లాడుతుంటే వెంటనే దేవుడు, ఒరే నాకు ఇష్టమే, నువ్వు బాగుపడ్డావు, నాకు ఇష్టమే, మనుషులకు ఇష్టం లేకపోవచ్చేమో నువ్వు బాగుపడ్డావు, మనుషులకు ఇష్టం లేకపోవచ్చేమో నువ్వు దీవెన పొందడం, కానీ నేను అలా కాదురా, నువ్వు బాగుపడ్డావు నాకు ఇష్టమే, నువ్వు దీవెన పొందడం నాకు ఇష్టమే, నువ్వు దీవెనకరంగా ఉండడం నాకు ఇష్టమే అని చెప్పి ఆ మాట చెప్పి వాడిని స్వస్థపరిచి 42 వెంటనే వాడి కుష్ఠరోగం వాడిని విడిచి వెళ్ళిపోయింది కనుక వాడు ఏమైపోయాడంట? శుద్ధుడైపోయాడు. అప్పుడు యేసయ్య మాట్లాడుతున్న మాట చూడు, రే నీకు స్వస్థత వచ్చింది కదా, నువ్వు 10 మందితో చెప్పాలా, చెప్పి ప్రభువు నమ్ముకోమని చెప్పు, నా దగ్గర పంపించి ప్రతి ఒక్కరిని కూడా నేను స్వస్థపరచగలనని, నేను అద్భుతాలు చేయగలనని, నేను మేలు చేయగలనని ప్రతి ఒక్కడికి చెప్పు, నేను వచ్చిన పని ఈజీగా అయిపోద్ది అని అంటలేదు. ఆయన మాట్లాడి తెలుసా? కిందకి చదువుకుంటూ వెళ్తే 43 అప్పుడు ఆయన ఎవ్వనితోనూ ఏమీ చెప్పదు. నేను వచ్చిన పని వేరు, నేను వచ్చిన విధి వేరు, నాకున్న టాస్క్ వేరు. నేను వచ్చింది ఒక పని మీద వచ్చాను, ఇప్పుడు నేను ఆ పని మీద నేను ఉండాలి. గనుక నన్ను నువ్వు ఏమాత్రము ఈ విషయాన్ని ఎవరితో నువ్వు ఏం చేయొద్దు, చెప్పొద్దు. నువ్వు యాజకుని దగ్గరికి వెళ్ళు, నీకు స్వస్థత వచ్చిందా, నీకు మేలు జరిగిందా, నీకు అద్భుతం జరిగిందా, యాజకుని దగ్గరికి వెళ్ళు. మోషే మీకు నియమించిన కానుక సమర్పించు, దేవుని సన్నిధిలోకి కృతజ్ఞతాపూర్వకంగా కొద్ది కానుకను దేవునికి సమర్పించు, నువ్వు వెళ్ళు జాగ్రత్తగా. కానీ వాడేం చేశాడు తెలుసా? ఆ మాట చూడండి, వాడేం చేశాడు తెలుసా? కిందకు మనం చదువుకుంటూ వెళ్తే వాడేం చేశాడు? ఎవరికి చెప్పొద్దురా, నువ్వు జాగ్రత్తగా ఉండరా అంటే 45 అయితే వాడు వెళ్ళి దాని గురించి అంట విస్తారముగా ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ మాట చూడు, అక్కడ ఏమంటారు తెలుసా? ఆయన తన్ను తాను మరుగు చేసుకునే దేవుడై ఉన్నాడు అని యెషయా గ్రంథంలో మనం చదివినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఆయన తన కంఠస్వరమును వీధులలో కేకలు వేసి వినిపించే దేవుడే మాత్రం వాడు కాదు. ఆయన పిల్లలుగా ఉంటున్న మనకి ఆయన చెప్తున్న మాట, మన కంఠస్వరము వీధుల్లో వినపడడానికి వీళ్ళదంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళింటి మీద వీళ్ళంటి మీద గొడవలకి వెళ్ళి, వీళ్ళతోనూ పొట్లాటలు పెట్టుకుని, వీళ్ళతోనూ పోరాటాలు పెట్టుకుని, లేదనంటే రాజకీయ సంబంధమైన ధర్నాల్లోకి వెళ్ళి, రాజకీయ సంబంధమైన రోడ్ల మీదకి వెళ్ళిపోయి ధర్నాలు చేసి, అలా చేసి ఇలా చేసి అలా జరగాలి ఇలా జరగాలని పెద్ద పెద్ద స్వరము, మన కంఠస్వరము వీధులలో రాజమార్గములలో ఏమాత్రము కూడా వినిపించడానికి వీల్లేదు. మరి ఎలా ఉండాలంట? ఆయనను పోలిన వారమై ఆయన రాకడ పర్యంతము కూడా మనము ఆయన సన్నిధిలో మరుగై దేవుని పిల్లలుగా ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న వారమై మరుగై ఉండాలి అనే సంగతి చెప్తాడు. క్రీస్తు పాదముల చేత బ్రతికే వారముగా మనం ఉండాలనే మాట అంటాడు. అదే మాట చెప్తాడు. నయోమి చెప్తాడు రూతుతో ఒక మాట. రూతు గ్రంథానికి మనం వెళ్ళగలిగితే రూతు గ్రంథంలో నయోమి ఇలా మాట్లాడుతుంటో చూడండి ఒకసారి. రూతు గ్రంథంలో నయోమి చెప్తున్న మాట, రూతు గ్రంథము 3వ అధ్యాయం, రూతు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్తా ఉంటుంది. రూతు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం, నీవు స్నానము చేసి
తైలము రాసుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళు. అతడు అన్నపానములు పుచ్చుకున్నట్టు చాలించే వరకు కూడా నువ్వు ఎలా ఉండాలి తెలుసా? అతనికి మరుగై ఉండాలనే మాట చేద్దాం. దేవునికి స్తోత్రం. ఇంకొకసారి అక్కడ కనిపిస్తున్న బోయాజు క్రీస్తుకు సాదృశ్యం అయితే, మీకు 100 సార్లు చెప్తూ వచ్చాను ఈ మాట. అక్కడ కనిపిస్తున్న బోయాజు క్రీస్తుకు సాదృశ్యం అయితే, రూతు సంఘం అనబడుతున్న సంఘానికి సాదృశ్యం అయితే, రూతు ఎక్కడున్న నీకు నాకు సాదృశ్యం అయితే, నయోమి దేవుని వాక్యమునకు సాదృశ్యం అయితే, మీకు ఆ మాటలు గడిచిన దినాల్లో చెప్పాను కనుక మళ్ళీ వివరణ ఇవ్వట్లే. ఇప్పుడు నయోమి చెప్తున్న మాట తెలుసా? అమ్మా నువ్వు జాగ్రత్తగా నువ్వు స్నానము చేసి, అంటే దాని అర్థం నువ్వు పరిశుద్ధ స్నానము చేసి, పునర్జన్మ సంబంధమైన స్నానము చేసి, తీతుకు రాసిన పత్రిక ప్రకారం పునర్జన్మ సంబంధమైన స్నానం ఆచరించి బ్యాప్టిజం తీసుకున్న దానివై, తైలం రాసుకుని నువ్వు దేవుని చేత అభిషేకించబడిన దానివై, దేవుని అభిషేకమును పొందుకుని, దేవుని ఆత్మ పొందుకుని, నీకు బ్యాప్టిజం ఉండాలి, దేవుని అభిషేకం ఉండాలి. ఈ రెండింటిని కూడా నువ్వు కాపాడుకుంటూ, అతడు ఎక్కడున్నాడు తెలుసా? కళ్ళెము దగ్గర ఉన్నాడు. ఎవరు తూర్పారబెట్టింపబోచున్నాడు. ఆయన కంప్లీట్గా ఆ పొట్టును అటు తర్వాత గింజలను వేరు చేసే ప్రక్రియలో ఆయన ఉన్నాడు కనుక నువ్వు ఆయన పాదముల దగ్గరికి వెళ్ళు. ఈ రాత్రి ఆయన దగ్గరికి వెళ్ళు. ఉదయం అయితే ఆయన అక్కడ ఉంటాడో లేదో తెలీదు గనుక నువ్వు సిద్ధపడి ఈ రాత్రే నువ్వు స్నానం చేసి తైలము రాసుకుని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదముల దగ్గర కూర్చుని నువ్వేమాత్రము కూడా మాట్లాడదు. నువ్వు సైలెంట్గా ఉండు. వెయిట్ చేయి. అతను అన్నపానములు పుచ్చుకుని అన్ని కూడా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఆయన విశ్రాంతి తీసుకునే టైం వస్తుంది. ఆ టైం వరకు కూడా నువ్వు ఎలా ఉండదు తెలుసా? ఆయనకు మరుగైండు. ఆయన విశ్రాంతి తీసుకునడానికి వచ్చినప్పుడు సైలెంట్గా వెళ్ళి ఆయన పాదములకు నువ్వు కూర్చోగలిగితే నువ్వు చేయవలసిందంతా నీతో మాట్లాడతాడనే విషయం చెప్పాను. దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా. నువ్వు చేయవలసిన పని అంతా కూడా నీకు ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు చెప్తున్న మాట, క్రీస్తు నీతో నాతో మాట్లాడుతున్న మాట కూడా అదే. ఇదిగో నీవు నేను బ్యాప్టిజం పొందిన వారమే, మనము దేవుని చేత అభిషేకించబడిన వారమే, మనందరము కూడా క్రీస్తు రాకడలో ఆయనతో పాటు ఉండగలిగినట్లుగా ఆయన వచ్చేంత వరకు ఆయన సన్నిధిలో ఆయన పాదముల చెంత మనము లోకములకు మరుగై దేవుని కృపలో వర్ధిల్లు వారమై మనం ఉండాలని బైబిల్ మనకి చెప్తాం. దేవునికి స్తోత్రం. ఒకసారి అదే చెప్తాడు అక్కడ. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన మరుగై ఉండు దేవుడు. ఆయన మరుగై ఉండు దేవుడు. మీరు కూడా అలాగున మరుగై ఉండండి. ఎవరైతే ఆయన సన్నిధిలో మరుగై ఉండగలుగుతారో, ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రార్థనలో మరుగై ఉండగలుగుతారో, లోకమునకు కనిపించక, లోక సంప్రదాయాలకు, లోక వ్యవహారాలకు, లోక పరిస్థితులలోనికి తలదూర్చక ఆయన సన్నిధిలో మరుగై ఉంటారో, అలాగున ప్రార్థనలో మరుగై ఉండు ప్రతి ఒక్కడి చేత దేవుడు గొప్ప కార్యాలు జరిగించగలుగుతాడు. మీరు గమనించండి. ఎక్కడ మీరు చూసినప్పటికీ ఒక ఘనమైన కార్యమును జరిగించడానికి ముందు కొద్ది కాలం పాటు భక్తులైన వారు ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోయి మరుగైపోయిన పరిస్థితిని మనం గమనించవచ్చు. నెహెమ్యా విషయాన్ని చూడండి. ప్రాకారాలని కట్టక మునుపు కొన్ని దినములు కూర్చుండి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కూర్చునేసి లోకమును కనిపించగా తన బాధ్యతను నిర్వర్తించుకుంటూనే అతడు మరుగై ఒకరోజు రాజు అడుగుతున్నాడు, అయ్యా ఏమైందయ్యా నీకు? ఇంతకాలం ఏమైపోయా? అసలు ఏంటి పరిస్థితి ఏంటని చెప్పేసి అంటే, ఇంతకాలం ఎక్కడున్నావయ్యానంటే, నేను నా వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర మరుగై నేను ఉన్నానని మాట చెప్తాడు. దేవునికి స్తోత్రం. నేను ప్రార్థన చేస్తున్నాడయ్యా, నా ప్రాకారములు, నా పట్టణపు ప్రాకారాలన్నీ కూడా కూలిపోయినాయి, పరిస్థితులన్నీ కూడా పాడైపోయినాయి. ఆ విషయం చెప్తాడు. దానియేలు కొన్ని దినముల పాటు ఉపవాసం ఉండి అతడు మరుగై చేస్తున్న ప్రార్థన యూదా ప్రజలందరూ విడుదలకు అది కారణమైతే, నీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. తప్పు చేసినప్పటికీ తన తప్పిదమును బట్టి అతడు సముద్రంలోనికి నెట్టివేయబడితే చేప వచ్చి మింగేసింది. 3 దినముల పాటు నేను ఇలాగ ఆలోచించుకుంటూ వచ్చిందని 3 దినముల పాటు అతడు చేప కడుపులో ఉన్నాడని బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా మనం చదువుకుంటూ వెళ్ళగలిగితే 3 దినముల పాటు ఎక్కడున్నాడంట? ప్రపంచానికి మరుగైపోయి ఎవరికీ తెలియకుండా, ప్రపంచంలో ఎవరికీ తెలియదు యోనా బ్రతుకున్నాడన్న విషయం. కేవలం యోనాకి తెలుసు, ఆ చేపకు తెలుసు, దేవుడికి మాత్రమే తెలుసు. అతడు ప్రపంచానికి మరుగై 3 దినముల పాటు ప్రార్థనలో గడిపి ప్రార్థించి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అతను మరుగై ప్రార్థనలో ఉన్న మొదలు పెట్టాడో, అతడు మరుగై ఉన్న తర్వాత దేవుడు అతను బయట తీసుకొచ్చి ఒక గొప్ప కార్యాలు జరిగించి ఒక పట్టణం అంతా దేవుడు రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ప్రార్థనలో నువ్వు మరుగై ఉండి నువ్వు బయటకు వచ్చిన తర్వాత దేవుడు చేసే కార్యాలు అంత గొప్పగా కనబడతాయి. అందుకే ప్రతి రాత్రి ఆయన తండ్రి సన్నిధిలో మరుగైన ఉదయం పరిచర్య చేసుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. మాట స్పష్టంగా కనబడుతుంది. క్రీస్తులో దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగిన 3వ పాఠం ఏంటి తెలుసా? తండ్రి మీద ఆధారపడిన వాడు. 2, ఆయన ఎన్నికను బట్టి తండ్రి చిత్తాన్ని బట్టి సంతోషించి పరిచర్య చేసిన వాడు. 3వది ఆయన మరుగై ఉన్న దేవుడిగా కనబడతాడు. 4వ మాట చూడండి ఒకసారి. అదే 42వ అధ్యాయం కిందకు చదువుకుంటూ వెళ్ళండి. నేను చదువుతూ కిందకి త్వరగా ముగిస్తాను. 42వ అధ్యాయం కిందకి. క్రీస్తులో ఉన్న 4వ స్వభావం, దేవుని చేత తండ్రి చేత ఏర్పరచబడిన వానిలో ఉండే 4వ స్వభావం అక్కడ చెప్తాడు. నలిగిన రెల్లును ఆయన విరువడు, మకమకలాడుచున్న జనుపనార ఒత్తిని
అతడు ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి ఏం కనుపరుస్తాడంట? న్యాయమును కనుపరుస్తాడు. రెల్లు ఆల్రెడీ నలిగిపోయింది. ఆల్రెడీ నలిగిపోయిన రెల్లును ఆయన ఏమాత్రం ఏం చేయడంట? విరువడు అనే మాట అంటాడు. ఆల్రెడీ నలిగిపోయింది, ఆల్రెడీ బలహీనమైపోయింది, ఆల్రెడీ చితుకుపోయింది, ఆల్రెడీ పగిలిపోయిన రెల్లును ఆయన ఇంకేం చేయడు? విరువడు అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటయ్యానంటే, ఆల్రెడీ చితుకుపోయి, ఆల్రెడీ శ్రమల చేత, ఆల్రెడీ అనారోగ్యాల చేత, ఆల్రెడీ ఇబ్బందుల చేత ఉన్న ఏ ఒక్కరిని మరింత శిక్షించేవాడిగా కాక, నలిగిపోయిన రెల్లును ఆయన విరువక, కిందకి చదివితే మకమకలాడుతున్న జనపనార ఒత్తిని ఇంకా ఆర్పేయకుండా, ఇంకా చీకటి చేయకుండా ఆయన న్యాయమును కనుపరిచేవాడిగా ఉన్నాడు. ఇక దేవునికున్న 4వ స్వభావం, తన కుమారుడైన క్రీస్తుకున్న 4వ స్వభావం ఇక్కడ చెప్తాడు. ఆయన విరిచేవాడు కాదు. ఆయన ఆల్రెడీ నలిగిపోయిన రెల్లును ఆయన విరగొట్టేవాడు కాదు. ఆయన ఎలాంటి వాడయ్యానంటే, కన్సర్న్ చూపించి మనుషుల పట్ల ఆయన తన కనికరమును చూపించగలిగిన దేవుడు. దేవుడికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. నలిగిన ప్రాణమును ఆయన బలపరచగలిగిన వాడు ఆయన. మన దేవుడు కనికరము కలిగి, కంపాషనేట్, కనికరము కలిగిన వాడు అని అంటాడు. మరొక చోట అంటాడు ఆయన మెర్సిఫుల్, ఆయన కృప కలిగిన వాడు, ఆయన కనికరము కలిగిన వాడు అనే సంగతి జ్ఞాపకం చేస్తాడు. క్రీస్తులో ఉన్న 4వ స్వభావాన్ని ఇక్కడ చెప్తాడు. ఏంటో తెలుసా? మనం ఆరాధిస్తున్న క్రీస్తు, తండ్రి ఏర్పరచుకున్న తన కుమారుడైన క్రీస్తు, తండ్రి మీద ఆనుకున్నవాడు, ఏర్పరచబడిన వాడు, 3వది మరుగై ఉన్నవాడు, మరుగై ఉండడానికి ఇష్టపడిన వాడు, 4వ విషయం ఏంటో తెలుసా? ఆయన కనికరము కలిగిన వాడు అనే మాట చెప్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలా? చెప్పాలి హల్లెలూయా. బలహీనులను, ఓడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, పడిపోయిన వారిని, ఆయన పాదాల దగ్గరికి వచ్చిన వారిని ఆయన దాటుకుని వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన తృణీకరించేవాడు కాదు. ఆయన పక్కన పెట్టేవాడు కాదు. ఇది మనకి సంబంధం లేదులే అని వెళ్ళిపోయేవాడు ఏమాత్రం ఒకడు కాదు. ఒక రోజున యెరూషలేము నుంచి ఒకడు ఎరుకోకు వస్తూ పడిపోతే, మొదటి యాజకుడు వచ్చాడంట, వెళ్ళిపోయాడంట. అటు తర్వాత లేవీయుడు వచ్చాడంట, ఆడు వెళ్ళిపోయాడంట. అటు తర్వాత ఇంకో మాట కనపడుతుంది, ఒక సమరయుడు వచ్చాడు. ఆ సమరయుడు మన ప్రభు అయిన క్రీస్తుకి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఆ సమరయుడు వచ్చాడు, వచ్చి వాడి దగ్గర ఆగాడు. నలిగిపోయిన వాడి జీవితాన్ని, పాడైపోయిన వాడి జీవితాన్ని, దొంగల చేత దోచుకొనబడిన వాడి జీవితాన్ని, దొంగల చేత కొట్టబడిన వాడి జీవితాన్ని ప్రభు చూచి, ఆ సమరయుడు చూచి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని బలపరిచి, వాడి గాయములను కట్టి, వాడికి నీళ్లు పట్టించి, వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి, అక్కడ కొంచెం డబ్బులు కట్టి, నేను మరలా వస్తాను, వీడిని సంపూర్ణంగా సెట్ చేయండి అన్న పరిస్థితి మన లూకా సువార్తలో మనం స్పష్టంగా గమనించగలుగుతాం. మన స్వభావం, మన తండ్రి స్వభావం, లేకపోతే మనం ఆరాధిస్తున్న యేసయ్య యొక్క స్వభావం ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వాడయ్యానంటే, ఆయన చెంతకొచ్చిన ప్రతి ఒక్కరి పట్ల కూడా కనికరము చూపించగలిగిన దేవుడు అయినాడు. దేవుడికి స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అదే చూడొచ్చు మనం మార్కు సువార్త 6వ అధ్యాయానికి రండి ఒకసారి. మార్కు సువార్త 6వ అధ్యాయం. ప్రతి మాట కూడా యేసయ్య చేసిన పరిచర్యలో మనం చూసుకుంటూ వెళ్దాం. ప్రతి మాట కూడా యేసయ్య పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన జీవితం నుంచి మనం ఆలోచించుకుంటూ వెళ్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, వారు కాపరిలేని గొర్రెలా ఉన్నందున వారి మీద ఏం పడ్డాడంట? దేవుడు కనికరపడ్డాడంట. అనేక మంది యేసయ్య కోసం వస్తూ ఉంటే, యేసయ్య పలానా చోట ఉంటాడనే ఇన్ఫర్మేషన్ పట్టుకుని వాళ్ళందరూ కూడా పరుగుని యేసయ్య కోసం వస్తూ ఉంటే, ఆయన దగ్గరకు వచ్చిన, యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని చూసి ఆయన ఏం చేశాడు తెలుసా? కనికరపడ్డాడనే మాట నీకు కనబడుతుంది. మరొక మాట నీకు చూడండి, మత్తయి సువార్త 14:14. మత్తయి సువార్త 14:14 చదువుతూ అక్కడ ఇంకో మాట చెప్తాడు. మత్తయి సువార్త 14:14. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి, ఆ మాట పట్టుకోండి, ఇదే మాట, ఇదే సందర్భం మరలా మత్తయి సువార్తలో చెప్తాడు. వారి మీద కనికరపడి ఆ మాట చెప్తాడు. కనికరపడి తర్వాత వారిలో చాలా మందిని దేవుడు స్వస్థపరిచాడని మాట్లాడు. వాళ్ళు అడగలే, ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు. వాళ్ళ దయనీయమైన స్థితిని దేవుడు చూశాడు. వాళ్ళ నలిగిపోయిన పరిస్థితిని దేవుడు చూశాడు. వాళ్ళు విరగ్గొట్టబడిన పరిస్థితిని దేవుడు చూశాడు. వాళ్ళు పాడైపోయిన పరిస్థితిని దేవుడు చూశాడు. బాధల చేత, రోగాల చేత, దయ్యముల చేత, చీకటి శక్తుల చేత వాళ్ళు పీడించబడుతూ నలిగిపోతున్న పరిస్థితిని దేవుడు చూసి, నలిగిపోయిన రెల్లును చూసి ఆయన విరగ్గొట్టకుండా ఆయన వాళ్ళందరి మీద కనికరపడి చేసిన పని తెలుసా? వాళ్ళందరినీ దేవుడు స్వస్థపరిచి బలపరిచాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి స్వస్థపరిచాడు చాలా మందిని, విడిపించాడు చాలా మందిని, విడుదల ఇచ్చాడు. సంతోషంగా తృప్తిపరిచి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించినట్లుగా బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తాం. దేవుడు క్లియర్గా మాట్లాడుతూ నీకు నాకు సెలవిస్తున్న మాట ఒకటే, ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన పిల్లలముగా మనం ఎలా ఉండాలని కోరుతున్నాడంట, అదే రీతిలో మనము కూడా బ్రతకాలని కోరుతున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా మాట్లాడుతున్నమాట. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. వెంటనే ఆయన నాయిను అనే ఒక ఊరికి వెళ్ళాడంట. ఇంకా ఊరికి వెళ్లకుండానే, ఇక ఊరికి సమీపంగా ఉండగానే 13వ వచనం, ప్రభు కొద్ది మందిని చూశాడంట. ఆ కొద్ది మందిలో ఒక తల్లి కనిపించింది ఆయనకి. ఆ తల్లిని చూసిన తర్వాత తల్లి బాగా ఏడవడం చూశాడు. చూస్తే ఎందుకు అని అంటే కొడుకు చచ్చిపోయాడంట. ఆ మాట కనపడుతుంది. ప్రభు ఆమెను చూసి ఆమె యందు
కనికరపడి ఏడవద్దామా అని చెప్పి కొడుకును మరలా బ్రతికించి దేవుడు ఇచ్చాడు. ఆ మాట గుర్తుపెట్టుకో. కనికరపడి మన దేవుడు పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన స్వభావానికి ఎంత స్పష్టంగా అర్థమవుతుంది తెలుసా? ఇదే మాట నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుతున్నాడు ఆయన ఎలాగో కనికరము కలిగిన వాడై ఉన్నాడో నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి దేవుడు ఆశపడుతున్నది కూడా అదే. మీకా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్తాడు ఆ మాట అంతా కూడా. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, మీకా గ్రంథము 6:8, మీకా గ్రంథము 6:8, మనుషుడా ఏది ఉత్తమమో నీకు అది తెలియచేయబడింది కదా, న్యాయముగా నడుచుకోవడం, కనికరమును ప్రేమించడం, దేన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు అనే మాట చేస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆయన నీ దగ్గర నుండి నా దగ్గరని కోరుతున్నది కూడా అదే. ఆయన ఎలాగున కనికర సంపన్నుడై ఉన్నాడో మనము కూడా దేవుని పిల్లలముగా కనికరమును ప్రేమించే వారంగా మనం ఉండాలి. అదే కనికరమును మనం కొనసాగించే వారంగా ఉండాలి అని అంటాడు. ఇప్పుడు క్రీస్తు స్వభావాన్ని కనుక మనం గమనించగలిగితే 42వ అధ్యాయం యెషయా గ్రంథంలో మాట్లాడతాడు. ఆయన ఆధారపడిన వాడు, ఆదుకున్నవాడు, తర్వాత ఆనుకున్నవాడు, ఆయన ఏర్పాటులో ఉన్నవాడు, ఆయన మరుగై ఉన్నవాడు, ఆయన కనికరము కలిగిన వాడు అని అంటాడు. 4వ వచనం చదువుతున్న, భూలోకమును న్యాయమును స్థాపించే వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు అని అంటాడు. భూలోకములో న్యాయము స్థిరపడేంత వరకు, ఆయన తన కార్యమును జరిగించేంత వరకు, న్యాయము స్థిరపరచబడేంత వరకు ఆయన మందగిల్లడు, ఆయన నలుగుడు పడడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సెటిల్ అయిపోయేవాడు ఏమాత్రం కూడా కాదు. వల్ల కావట్లేదులే, ఇబ్బంది కలుగుతుందిలే, శ్రమ కలుగుతుందిలే, బాధ కలుగుతుందని కాంప్రమైజ్ అయిపోయేవాడు ఏమాత్రం కూడా కాదు. వెనుతిరిగిపోయేవాడు ఏమాత్రం కూడా కాదు. ఏ పనికైతే భూమి మీదకి ఆయన వచ్చాడో అది నెరవేర్చబడేంత వరకు, ఏనాడు ఎంత కష్టమైన, ఎంత తృణీకరించబడిన పరిస్థితుల్లో, ఎంత వ్యతిరేకత వచ్చినా ఏనాడు వెనుతిరిగిన వాడు కాదు. ఆయన తండ్రి చిత్తము కొరకు సాగిపోయిన వాడిని బైబిల్ చెప్తాం. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఆయన ఎప్పుడు వెనుతిరిగిపోయిన వాడు కాదు. వెనక్కి వెళ్ళిపోయేవాడు కదా. అందుకే అంటాడు ఆయన మందగిల్లడు, ఆయన నలుగుడు పడడు. కానీ ఒకసారి గమనించండి, ఆయన పిల్లలముగా, ఆయన అంగీకరించిన వారముగా చిన్న చిన్న వాటికి మనం ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోయి, చిన్న వాటికి ఎన్నిసార్లు ఇంక అయిపోయింది అనుకుని ఎన్నిసార్లు సెటిల్ అయిపోతున్నాను. గమనించు ప్రియమైన బిడ్డ, ఒక మిషన్ మీద, ఒక ఆలోచన మీద, ఒక నిర్ణయం మీద, ఒక ప్రణాళిక మీద దేవుడు నిన్ను భూమి మీదకి పంపిస్తే ఆ ఏర్పాటును నువ్వు కాపాడుకుంటూ నీకు అప్పగించబడిన పనిని నమ్మకంగా ముగించేంత వరకు నువ్వేమాత్రము కూడా లోకము దగ్గర తల వంచుక, నువ్వేమాత్రము కూడా కురింగిపోక, నువ్వేమాత్రము కూడా ఇంకా ఆగిపోక, నువ్వు నిత్యము నీ కొరకు సిద్ధపరచబడిన బహుమానాన్ని సంపాదించుకోవడానికి సాగిపోవాలని బైబిల్ చెప్తాం. దేవుడికి స్తోత్రం. ఒకసారి వెనుకున్న వాటన్నిటిని మరిచి ముందున్న బహుమానం కొరకు వేగిరపడుతూ పరిగెత్తగలిగిన బాధ్యతను దేవుడు మనందరి మీద కూడా పెట్టాడు. ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రాంతమును దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క శక్తిని రుజువు చేయడానికి దేవుడు ఏలియాను ఎన్నుకుంటే, ఆ రోజున కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి అతడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, ఇదిగో నువ్వు నా దేవుడు అని, నా ప్రార్థనను ఆలకించుచున్నవాడు అని నాకు తెలుసు. ఈ రోజున ప్రజలందరూ కూడా ఎరగలిగినట్లుగా, వారు గుర్తించగలిగినట్లుగా నీ అగ్నిని కొమ్మరించు ప్రభు అని ఏలి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు ఆకాశమును తెలిసి ఆకాశమును అగ్నిని కొమ్మరించడం మొదలు పెట్టాడంట. ఆకాశమును అగ్ని దిగొచ్చింది. దేశమంతా ఒప్పుకున్నారు యెహోవాయే దేవుడు అని వాళ్ళు కేకలేస్తా ఉంటే, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం ఈ మాటలన్నీ కూడా అక్కడ స్పష్టంగా కనపడతాయి. యెహోవాయే దేవుడని వాళ్ళందరూ కూడా కేకలేస్తూ ప్రభువుని కనపరుస్తూ ఉంటే, పోన్లే అందరూ కూడా దేవుడిని నమ్ముకున్నారు కదా, అందరూ కూడా దేవుడిని అంగీకరించారు కదా అని ఏమాత్రం ఒకటి ఆగిపోలే. అక్కడున్న బయలు ప్రవక్తలందరినీ ఒంటి కత్తి చేత, ఒక చేతి చేత కత్తి చేత వాళ్ళందరినీ కూడా హతమార్చాడు. బయలు ప్రవక్తలందరూ కూడా చనిపోయారు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు అని వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటే, అమ్మయ్య ఈ పనంతా కూడా అయిపోయింది కదా అని ఏలియా సెటిల్ అయిపోలే, ఏలియా ఆగిపోలే. ఏలియాకున్న భారం ఏంటో తెలుసా? అరే, వీళ్ళు తప్పును ఒప్పుకున్నారు, వీళ్ళు దేవుడిని ఒప్పుకున్నారు, వీళ్ళ దేవుని వైపు తిరిగారు, కానీ వీళ్ళకి ఉన్న కొరత ఇంకా తీర్చబడలేదని మరలా అక్కడి నుంచి అప్పటికే ఉపవాసముల చేత, జాగరణల చేత ప్రాణము నల్లగొట్టుకుని వాడేయండి, ఉదయం నుండి కూడా అతడు ప్రార్థనలో ఉన్నవాడేయండి, ఒక్కడే బలిపీఠాన్ని కట్టుకున్నవాడేయండి, అటు తర్వాత ప్రార్థన చేయగా ఒక్కడే 450 మంది బయలు ప్రవక్తలు చంపిన తర్వాత అతడు సెటిల్ అయిపోక, ఆ మాటని కనబడుతుంది. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 42, 43 వచనాల్లో చదివితే అక్కడ అంటాడు, ఒక్కరితో కూడా మాట్లాడకుండా మరలా ఎక్కడికి పరిగెడుతుందో తెలుసా? అతడు మరలా కర్మేలు పర్వతం అంచు మీదకి పైకి వెళ్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి
చెప్పాలి హల్లెలూయా. మరలా పరిగెత్తుకుని పైకి వెళ్తున్నాడంట. పరిగెత్తుకుని పైకి వెళ్ళి చల్ల మోకాళ్ళ మధ్యలో ఉంచుకుని ప్రార్థన చేస్తున్నాడంట. తండ్రి, ఇదిగో ప్రజలందరూ కూడా నీ వైపు తిప్పబడ్డారు కదా, వాళ్ళు వాళ్ళ తప్పిదమును ఒప్పుకున్నారు కదా, ఇప్పుడైనా ప్రజలను కనికరించిన ఆయన, ఇప్పుడైనా ప్రజల మీద నీ కనికరమును చూపించి ఆకాశమును తెరిచి అగ్నిని కొమ్మరించిన నీవు అదే ఆకాశమును తెరిచి వర్షమును పంపించు ప్రభు అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు శిష్యుడిని పంపించాడు. వాడు పైకి వెళ్ళాడు, చూశాడు, ఏ సూచన కూడా కనపడలే. మరలా ప్రార్థించాడు. 7 మార్లు అతడు పట్టు విడవక చేసిన ప్రార్థన బట్టి దేవుడు మోపైన వర్షాన్ని కుమ్మరించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగిపోక మరలా అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్తున్నాడంట. ఆహాబు ఇంటి ఎద్దుకు రథము కంటే ముందుగా పరిగెత్తుకుని వెళ్ళడం, యెహోవా దక్షిణ హస్తము ఏలియాని బలపరిచిన పరిస్థితిని మనం చూడొచ్చు. ఒక గొప్ప కార్యం తర్వాత ఇంక అయిపోయింది కదా, నాగిపోలే. మరలా ప్రార్థన చేస్తున్నాడు. మరలా అగ్ని కుమ్మరించబడిన అదే ఆకాశం నుండి మరలా వర్షం వస్తా ఉంది. మరలా ఆగిపోలే. మరలా ఇప్పుడు ఆహాబు కంటే రథము కంటే ముందుగా పరిగెత్తుకుని వెళ్తున్నాడు. ఏలియా జీవితాన్ని ఆ సందర్భంలో చాలా జాగ్రత్తగా మనం గమనించగలిగితే అయిపోయింది కదా అని సెటిల్ అయిపోవట్లే. న్యాయం స్థాపించబడేంత వరకు అతడు మందగెళ్ళట్లేదు, నలుగుడు పడట్లేదు, దేవుని కొరకు పరుగులెడతానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఎంతవరకు అయ్యా, ఆకాశం నుండి అగ్ని రథములు దిగి వచ్చి దేవుడు అతన్ని కొనిపోయేంత వరకు కూడా, దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయేంత వరకు కూడా అతడు పరుగులెడుతూనే ఉన్నాడు తప్ప ఏనాడు కూడా ఆయన మీరు జాగ్రత్త గమనించగలిగితే ఇంకా ఆపేసి ఇంకా నా వల్ల కాదని ఒక సందర్భంలో అతడు ప్రార్థించినప్పటికీ ఆగిపోయి అక్కడే ఉండిపోయి వెనక్కి వెళ్ళిపోయిన వాడు ఏమాత్రము కూడా కాదు. ఇది ఎవరిలో స్వభావమో తెలుసా? క్రీస్తు కోసం తండ్రి చెప్తాడు, అతడు న్యాయము స్థిరపరిచేంత వరకు, తనకు అప్పగించబడిన పనిని పూర్తి చేసేంత వరకు, తనకు అప్పగించబడిన బాధ్యతను, తన ప్రణాళికను నెరవేర్చేంత వరకు అతడు మందగిల్లడు, అతడు నలుగుడు పడడు. నీకు అప్పగించబడిన పని ఏదైనా, నీకు అప్పగించబడిన బాధ్యత ఏదైనా, నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ, నువ్వు చదువుతున్న, వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, స్కూల్లో చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా, ఏ పని నువ్వు చేసుకుంటున్నప్పటికీ నీకు అప్పగించబడిన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించేంత వరకు నువ్వేమాత్రము కూడా మధ్యలో ఆగిపోయేవాడిగా కాక మనము దేవుని కొరకు ముందుకు సాగిపోయేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అదే మాట్లాడతారు ఇక్కడ. ఇప్పుడు ఇదిగో నా కుమారునికున్న, నేను ఏర్పరుచుకున్న నా సేవకునికున్న స్వభావం ఏంటి తెలుసా? అతడు నా మీద ఆధారపడేవాడు. మన దేవుని మీద ఆధారపడి నేర్పించడానికి మనకు ఒక మాదిరి ఉంచాడు. 2 తండ్రి చేత ఏర్పరచబడిన వాడు ఆ తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ సంతోషిస్తూ పరిచర్య చేయడం నేర్పిస్తున్న దేవుడు ఆయన. 3వది, ఆయన మరుగైన దేవుడు. మనల్ని క్రీస్తు రాకడ వరకు మరుగైనమని నేర్పించడానికి చెప్తున్న పని అది. 4వది, ఆయన స్వభావం కోసం మాట్లాడతాడు. 4వది, ఆయన కనికరము కలిగిన వాడు. 5వది, ఆయన మధ్యలో ఆగిపోయేవాడే మాత్రము కూడా కాదు, మధ్యలో వదిలేసేవాడే మాత్రము కూడా కాదు. ఒక పనిని చెప్తే, ఒక బాధ్యతను పెడితే ఆయన కడ వరకు జరిగించగలిగిన వాడు. ఆయనను నమ్ముకున్న ప్రజల విషయంలో కూడా అదే తీరును ఆయన వ్యవహరించాడు. రాబాయ్ మీరందరూ కూడా ఒడ్డుకి వెళ్ళిపోండి, మీరందరూ కూడా వెళ్ళిపోండి అవతలకి అని చెప్పేసి అంటే, మధ్యలో తుఫాను వచ్చింది కదా, ఇంకా నా వల్ల కాదు, నాకు తుఫాను వస్తే నాకు సంబంధం ఏంటని సైడ్ అయిపోయినవాడు కాదు. ఆ తుఫానులోకి కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి మధ్యలోకి వచ్చి ఆయన మధ్యలో ఆగిపోతున్న వాళ్ళ ప్రయాణాన్ని, సముద్రాన్ని నిమ్మళపరిచి క్షేమంగా ఒడ్డుకు చేర్చేంత వరకు వాళ్ళు నడిపించుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి మధ్యలో వదిలేసేవాడు కాదు, మధ్యలో ఆపేసేవాడు కాదు, తన ప్రజల్ని మధ్యలో వదిలేసేవాడే మాత్రము కూడా కాదు, గమ్యమునకు చేర్చేవాడు, న్యాయమును స్థిరపరిచేవాడు. మరొక మాట ఏంటి తెలుసా? ఆయనకున్న స్వభావం ఇంకా చదువుకుంటూ వెళ్ళగలిగితే, అదే 42వ అధ్యాయం, ఆయన కోసం మాట్లాడుకుంటూ వెళ్ళగలిగితే మరొక మాట మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరుచుకునే వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడు తన సేవకుడైన క్రీస్తు కోసం మాట్లాడుతూ చెప్తాడు. ఆయనకున్న మరొక స్వభావం ఏంటి తెలుసా? అతడు నా ఆత్మచేత, చదవన్న మాట, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. తర్వాత అతని యందు నేను దేని నుంచానంట? ఆత్మ నుంచి ఉన్నాను అని అంటాడు. ఒక మాటలో చెప్పాలి అని అంటే, దాన్ని ఇంకొంచెం లోతుకు మనం అర్థం చేసుకోవాలంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు అనే మాట మనం అర్థం చేసుకోవచ్చు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయానికి రండి, దీని వివరణ మీకు స్పష్టంగా అక్కడ కనబడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం, పేతురు మాట్లాడుతుంటాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10:37 యోహాను బ్యాప్టిజం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించున్నదియే.
దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరుచుచు సంచరించుచుండెను అనే మాట చూడవచ్చు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. ఆయనకున్న ప్రాముఖ్యమైన స్వభావాలలో మరొక స్వభావం ఏంటి తెలుసా? దేవుని చేత ఎన్నుకొనబడిన సేవకుడు, దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలకున్న లక్షణము, యేసయ్యలో ఉన్న స్వభావము, మనకుండాల్సిన లక్షణాలు, ఈ రెండింటిని కలగలిపి చెప్తాడు. యేసయ్యలో ఉన్న విషయం ఏంటి తెలుసా? అక్కడ చెప్తాడు, అతన్ని యందు నా ఆత్మను ఉంచున్నాను తండ్రి చెప్తే, ఇక్కడ స్పష్టమైన వివరణ పేతురు ద్వారా మాట్లాడతాడు. నజరేయుడైన యేసును తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అనే మాట మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడిగా కనబడతాడు, శక్తి చేత అభిషేకించబడిన వాడిగా కనబడతాడు. ఆయన నమ్మిన పిల్లలమైన మనము కూడా, ఆయన వెంబడించుచున్న పిల్లలమైన మనము కూడా, తండ్రి చేత ఎన్నుకొనబడిన పిల్లలమైన మనము కూడా ఎలా ఉండాలని కోరుతున్నా తెలుసా? అదే ఆత్మ చేత, అదే శక్తి చేత నింపబడిన వారమే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలా? దేవుని అభిషేకం చేత నింపబడిన వారమే ఉండాలి, దేవుని శక్తి చేత నింపబడిన వారమే ఉండాలి. ఒకటి, ఆయన మీద ఆధారపడడం ఎంత ప్రాముఖ్యమో, ఎన్నికలో ఉండి పరిచర్య చేయడం ఎంత ప్రాముఖ్యమో, మరుగై ఉండడం ఎంత ప్రాముఖ్యమో, కనికరము కలిగిన వారమై ఉండడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో, ఎప్పుడూ కూడా ఆగిపోకుండా ఆయన కొరకు పరిగెత్తడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో, వీటన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైనది తెలుసా? ఆయన చేత అభిషేకించబడడం కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆయన ఆత్మ చేత నింపబడ్డాం. అందుకంటాడు, ఇదిగో సర్వజనుల మీద నేనేం కుమ్మరిస్తానని తెలుసా? నా ఆత్మను నేను కుమ్మరిస్తా ఉన్నాను. ఆ ఆత్మ లేకపోతే వాడు నా వాడిగా ఏమాత్రమో కూడా ఎంచబడ్డని దేవుడు అంత ఖచ్చితంగా ఖండితంగా చెప్పడానికి గల ప్రాముఖ్యమైన కారణం కూడా అదే. దేవుని పిల్లలముగా ఆయన్ని పోలి నడుచుచున్న వారముగా మనకు ఉండాల్సిన స్వభావంలో ప్రాముఖ్యమైనది తెలుసా? మనందరము కూడా దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడే వారంగా ఉండాలా. ఆయన పిల్లలముగా ఆయన చేత అభిషేకించబడిన వారముగా ఆయన అభిషేకమును కాపాడుకుంటున్న వారముగా ఉండాలి. దావీదు ఎట్టి అభిషేకము చేత నింపబడ్డాడు, యెహెజ్కేలు ఎట్టి అభిషేకం చేత నింపబడ్డాడు, మోషే ఎట్టి అభిషేకం చేత నింపబడ్డాడు, అపోస్తలుడైన పౌలు ఎట్టి అభిషేకం చేత నింపబడ్డాడు. ఆనాడు సంఘమును, ఆది అపోస్తలుల సంఘాన్ని దేవుడు ఎట్టి అభిషేకం చేత నింపాడు. అదే అభిషేకం చేత మనందరము నింపబడిన వారమే. యేసుక్రీస్తు మీద ఎలాంటి అభిషేకం ఉందో అలాంటి అభిషేకం చేత మనందరము నింపబడిన వారమే. ప్రతినిత్యము ఆయన పిల్లలముగా ఈ లోకంలో సాగిపోతూ ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడి జరుగుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పాలి హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమె మోకరిందా ప్రార్థన చేద్దాం అందరం కలిసి.